चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं ताकि नाजरीन, वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। नाजरीन, आंध्र ज्योति फोटोग्राफर कृष्णा पर हमला करने को लेकर आज अदोनी में सहाफ़ियों ने एहतजाज किया। सहाफ़ियों के अलावा मुख्तलिफ़ सियासी पार्टियों के कायदीन ने भी इस एहतजाज में हिस्सा लिया। तमाम ने आंध्र ज्योति फोटोग्राफर कृष्णा पर हुए हमले की मजम्मत की और कसूरवारों को गिरफ्तार करने का मुतालबा किया। वाज़ेह हो कि ज़िला अनंतपुर के रापताड़ू में वज़ीर आला जगन के मुनाक़िदा जलसा सिद्धम के मौके पर आंध्र ज्योति फोटोग्राफर पर हमला किया गया था। आइए तफसील कायदीन की ज़बानी सुनते हैं। కలంపై దాడుల వ్యతిరేకించండి, ప్రజాస్వామ్యంలో విలేకరులపై దాడులను వ్యతిరేకించండి, విలేకరులపై దాడులను వ్యతిరేకించండి, విలేకరులపై దాడులను వర్ధిల్లాలి ప్రజాస్వామ్యవాదుల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజాస్వామ్యవాదుల ఐక్యత, నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమండి వైఖరి, నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమండి వైఖరి, వ్యతిరేకించండి విలేకరులపై జరుగుతున్న దాడులను అరెస్టు చేయాలి, దాడికి పాల్పడిన వైసీపీ గుండాలను వెంటనే అరెస్టు చేయాలి, వైసీపీ గుండాలను వెంటనే అరెస్టు చేయాలి, విలేకరులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి, దాడికి పాల్పడిన వారిని వెంటనే రక్షించాలి, వైసీపీ నిర్లక్ష్యమండి వైఖరి, రక్షించాలి, వైసీపీ నిర్లక్ష్యమండి వైఖరి, రక్షించే గొంతులపై ఆంక్షల విలేకరులపైన దాడి చాలా శోచనీయము. ఈ ప్రజాస్వామ్య అనే మన దేశంలోన మరి ముఖ్యంగా విలేకరులు ప్రభుత్వ పథకాలు అయితేనేమి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అయితేనేమి ప్రజలకు చేరవేసే పద్ధతిలో మరి విలేకరులు చొరవ చూపిస్తున్నారు. మరి వాళ్ళను దాడి చేయడం చాలా శోచనీయము. ముఖ్యంగా దాడి చేసిన తర్వాత మరి ప్రభుత్వ మంత్రులు అయితేనేమి, ముఖ్యమంత్రి అయితేనేమి, మరి ఇక్కడున్న రాజకీయ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఇంతవరకు కూడా ఖండన చేయలేదు. మరి ఖండన చేయకపోవడం కాక మరి వాళ్ళను అరెస్ట్ చేయకుండా ఈరోజు వరకు కూడా మరి వారు ఎటువంటి మరి ప్రకటన చేయకుండా మరి ఉన్నారు. దీన్ని మరి ప్రజా సంఘాలు అయితేనేమి, పత్రికా విలేకరులు అయితేనేమి అన్ని రాజకీయ పార్టీలు ఖండించి భవిష్యత్తులో ఇలాంటి దాడిని జరగకుండా మరి కేంద్రంలోన మరి పార్లమెంటులో ఒక చట్టం తేవాలని చెప్పి ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. అధికమైంది. మరి ఇంతకుముందు గతంలో ప్రభుత్వాలు ఏనాడు కూడా మరి విలేకరులపైన దాడి జరగలేదు. జరిగితే కూడా దాన్ని క్షమాపణతోన మరి వాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఈ రాష్ట్రంలోన ఇప్పుడు విలేకరులపైన దాడులు చాలా ఎక్కువైంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన మరి విలేకరులు రాస్తే దానిపైన దాడులు
చేయడం చాలా శోచనీయము. దీన్ని ముక్త కంఠంతోన మరి ప్రతి రాజకీయ పార్టీలు అన్నీ ఖండించాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి ముఖ్యంగా మరి ఈ దాడులు ఇలాగే కొనసాగితే చాలా ఇబ్బందికరమైన విషయము. ప్రజలకు సమాచారం తెలుపడంలో మరి చాలా కష్టమవుతుందనే ఉద్దేశంతో మరి కేంద్రంలో వెంటనే మరి చట్టం తేవాలా. విలేకరులపైన దాడిని మరి ఖండిస్తూ విలేకరులపైన దాడి చేసిన వారిని మరి కఠినంగా శిక్షించి వారిని జైల్లో పెట్టి మరి అనేక శిక్షలు చేయాలని చెప్పి నేను ఈ విలేకరుల ఈ సమావేశంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మరి ఈరోజు మరి ఈ పత్రికా విలేకరులపైన దాడి జరిగిన ఖండనను ఖండిస్తూ ప్రజా సంఘాలు అయితేనేమి రాజకీయ పార్టీలు అయితేనేమి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మనం అందరూ మరి మిత్రులు చెప్పినట్లు మరి ఒక ప్రత్యేకమైన దీన్ని లాస్ట్ వరకు మరి పోరాడి సాధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మరి మనము ఏదైనా దాడి చేసినప్పుడు మరి ర్యాలీలు నిరసనలు తెలిపి కలెక్టర్కి అయితేనేమి ఆర్డీఓకి అయితేనేమి మెమరాండం ఇచ్చి